తరచూ చూస్తున్నాము. రాయదుర్గ మండలము, రాయదుర్గ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు ట్రీట్మెంట్ కొరకు వస్తున్నటువంటి అనారోగ్యరీత్యా ఉన్నటువంటి వారికి లేక ఇతర సమస్యలతో ఏదైనా తగాదా పడి కొట్టుకొని వారు వెంటనే వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంలో విరివిగా చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ధర్నా రాస్తారోకా చేయడానికి పూనుకుంటున్నారు. అదేవిధంగా హాస్పిటల్ లోపలికి వచ్చేసి గందరగోళంగా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దయచేసి అందరూ గమనించాలి. హాస్పిటల్లో చాలామంది చికిత్స కోసం ఉంటారు, వారికి ఇబ్బంది అవుతుంది. ఏదైనా పేషెంట్ని తీసుకుపోవాలన్నా రావాలన్నా కూడా ఇబ్బందికరం ఉంటుంది. అందరూ గమనించండి. రాస్తారోకా ధర్నా చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే మండలంలో ఈ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది. ఇక మీదట ఎవరైనా కానీ ఒక సంఘటనకు రిలేటెడ్గా ఇంకో సంఘటన జరుగుతుంది అనేసి అపోహను సృష్టించేసి రోడ్డు మీద రాస్తారోకా చేయడం అనేది, నేషనల్ హైవే దిగ్బంధం చేయడం అనేది అది చట్టరీత్యా నేరం. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి. మీకున్నటువంటి సమస్యను సావధానంగా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేస్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అనవసరంగా మీరు ఎక్కడో తగువబడి అక్కడ ఉన్నటువంటి రోగస్తులకు అందరికీ ఇబ్బంది కలిగించడం చాలా ఇది అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు గమనించి ఇక మీదట ఎవరైనా కానీ హాస్పిటల్ ముంగట, హాస్పిటల్ ఆవరణంలో ధర్నాకు కానీ రాస్తారోకు కానీ నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకొని వారిని రిమాండ్ పంపడానికి కూడా సాహసిస్తాం.